వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్సీపీ మీద చాలా సీరియస్గా ఉన్నారా? తీవ్ర ఆగ్రహంతో జగన్మోహన్ రెడ్డి తీరును ఆయన తప్పుపడుతున్నారా అంటే అవుననే చెప్పాలి. లేటెస్ట్గా పీకేకి చెంది తెలుగు రాష్ట్రాల్లో ఒక కీలక డెవలప్మెంట్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. సో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్గా వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు ఆయన. ఇక అటు పీకేని కూడా రేపటి ఎన్నికల వరకు టీడీపీ టీం కూడా, చంద్రబాబు నాయుడు అండ్ టీం కూడా వాళ్ళ వ్యూహకర్తగా నియమించుకుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దాన్ని టీడీపీ ఎండార్స్ చేసే విధంగా కూడా కొంతమంది నేతలు కూడా ఇప్పటికే ప్రకటన చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే పీకే వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసారో పైకి ఎన్ని విమర్శలు చేస్తున్నా టీడీపీని, పాతయాన్ని చంద్రబాబు నాయుడు పీకేని టార్గెట్ చేసిన విషయాలన్నీ వైసీపీ తెర మీదకి తీసుకొస్తున్నా ఈరోజు పీకే విషయంలో మాత్రం హఠాత్తుగా వచ్చి, అది కూడా లోకేష్తో పాటు ఒకే ఫ్లైట్లో వచ్చి చంద్రబాబు నాయుడుతో పీకే భేటీ అవడాన్ని మాత్రం వైసీపీ సీరియస్గా తీసుకుంది. అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే వైసీపీ ఈరోజు ఉలిక్కిపడింది అనుకోవాలి ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత. అందుకనే పీకేని టార్గెట్ చేసే విధంగా ఈరోజు వైసీపీ మెయిన్ స్ట్రీమ్ మొదలుకొని సోషల్ మీడియా వరకు రచ్చరచ్చ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే పీకేతో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు అనే ఏదైతే ఒక ప్రచారాన్ని కూడా ఈరోజు వైసీపీ తెర మీదకి తీసుకొచ్చింది. ఈరోజు మనం వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్స్ చూసినా, ఎక్కడ చూసినా పీకేకి సంబంధించిన వార్తే. ఆయనతో మాకు ఎలాంటి సంబంధం లేదంటూనే మరోవైపు ఐపాక్ మాత్రం జగన్కే పనిచేస్తుంది అంటూ కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు. సో ఈ ప్రచారంతో పాటు పీకేని టార్గెట్గా ఈరోజు వైసీపీలో పలువురు నేతలు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతోంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ నిజంగానే ఈ రోజున జగన్ తీరు మీద మండిపడుతున్నారని చర్చ ఉంది. అసలు ఇక్కడే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, మొన్నటి వరకు 2019 ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు ప్రశాంత్ కిషోర్ ఆయనకు వ్యూహకర్తగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక భారీ మెజారిటీతోనే సీఎం అయ్యారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే ఆ తర్వాత నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ తరపున ఆయన ప్రజెంట్ పూర్తి స్థాయిలో బీహార్ రాజకీయాల్లో బిజీ అయిన క్రమంలో ఆయన తరపున రిషి అండ్ టీం పనిచేస్తూ వస్తుంది. దాన్ని ఐపాక్ లాగా లీడ్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు. అటు రిషికి ఇటు ప్రశాంత్ కిషోర్ శిష్యుడిగా పేరుంది. ఆ సన్నిహిత సంబంధాలు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజున రిషి అండ్ టీంని, ప్రశాంత్ కిషోర్ని విడదీసే విధంగా జగన్మోహన్ రెడ్డి తెర మీద తెచ్చిన ఒక స్ట్రాటజీతోనే పీకే జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారనే చర్చ ఉంది. ఈ విధంగానే హట్ అవడం వల్లే ఈ రోజున పీకే పూర్తి స్థాయిలో టీడీపీ వైపు మొగ్గారనే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈ అంశాల్లో అసలు వాస్తవం ఎంత, జగన్మోహన్ రెడ్డి తీరు మీద ఈరోజు ఎందుకు పీకే మండిపడుతూ ఉన్నారు? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసి తప్పు చేశానంటూ మాట్లాడిన పీకే ఈరోజు తన శిష్యుడైన రిషి అండ్ టీంతో కూడా తన గొడవలు పెట్టిన కారణంగా నిజంగానే ఆయన ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. అదే స్థాయిలో ప్రిషియస్గా కూడా తీసుకున్నారు ఆయన ఈరోజు. సో ఈ అంశాలన్నీ కూడా ఈరోజు హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు ప్రశాంత్ కిషోర్కు జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ ఎక్కడ వచ్చింది? ఈ రోజున హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఈరోజు పీకే టీడీపీ వెంట రావడానికి కారణం ఏంటి? నిన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేస్తూ వచ్చిన టీడీపీ ఈరోజు ఆయనకి రెడ్ కార్పెట్ ఎందుకు పరిచే ప్రయత్నం చేసింది? పీకే లాంటి వాళ్ళు ఈ రోజున వ్యూహకర్తలుగా ఎంచుకోవడం పట్ల అలాంటి వాళ్ళని టీడీపీ క్యాడర్ ఎలాంటి ఫీలింగ్లో ఉంది? సో ఈరోజు ఇవన్నీ కూడా, ఈ ప్రశ్నలన్నీ కూడా నిజంగానే హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. ఒకసారి వీటికి ఆన్సర్ తెలియాలంటే గతంలో జరిగిన పీకే రాజకీయ ప్రస్థానం, వ్యూహకర్తగా అయిన ప్రస్థానం కానీ, వైసీపీతో అసోసియేషన్ కానీ, ఇప్పటి టీడీపీతో అసోసియేషన్ వరకు కొంచెం మనం టచ్ చేసే ప్రయత్నం చేయాలి. మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా 2014 ఎన్నికల్లో ఆయన తెర మీదకి వచ్చారు. తన తండ్రి మరణం తర్వాత ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆయన జైలుకి వెళ్ళిన సమయంలో కూడా దాదాపు 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ 1-2 తప్ప మిగిలినవన్నీ కూడా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. అలా ఒక ఇమేజ్ ఆయన జైలుకి వెళ్ళడం ద్వారా కావచ్చు, అటు కాంగ్రెస్ని, సోనియా గాంధీని ఎదిరించిన ఒక ఇమేజ్ అయినా కావచ్చు, ఆయన అరెస్ట్ అయ్యారన్న ఒక సింపతి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి ఇవన్నీ యాడ్ అనే ఎలిమెంట్స్ అయినాయి. అయితే ఇక 2014 ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చినారు. బట్ ఆ ఇమేజ్ తనకు కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా సెంటిమెంట్ అస్త్రంగా మారతాయనే లెక్కలు కట్టిన ఆ రోజు రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు లాంటి ఒక సీనియర్ నేత రాష్ట్రానికి అండగా ఉండాలని జనం భావించారు. ఈ క్రమంలోనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అధినేతకు నిజంగానే ఒక షాకే అని చెప్పుకోవాలి. ఎందుకంటే తన లక్ష్యమే, తన తండ్రి చనిపోయిన దగ్గర నుంచి సీఎం కావాలనే టార్గెట్గా ఆయన తను చేసే ఏ చిన్న రాజకీయ అంశమైనా దాని చుట్టే ముడిపడి ఉండేది. అలాంటి జగన్కు 2014 ఎన్నికల ఫలితాలు నిజంగానే ఒక షాకే అని చెప్పుకోవాలి. అప్పటి నుంచి కూడా ఇక పూర్తి స్థాయిలో పార్టీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు ఆయన. గ్రౌండ్ రియాలిటీస్లో కూడా క్షేత్రస్థాయి వాస్తవాలను అనుగుణంగా ఫాలో అవుతూ వచ్చారు. ఇదే సమయంలో ఆ రోజున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఆయనకి ఢిల్లీలో ఉన్న ఒక పరిచయాలు కావచ్చు, రాజ్యసభ ద్వారా వచ్చిన ఒక ఇమేజ్ కావచ్చు, సో పూర్తి స్థాయిలో తన పరిచయాలను ఉపయోగించి వ్యూహకర్తగా ఉన్న ఐపాక్ అధినేతగా ఉన్న ప్రశాంత్ కిషోర్ను ఆ రోజు వైసీపీకి వ్యూహకర్తగా కూడా ఒప్పించారు.
ఆ రోజున మనం చూసినట్లయితే ఆ పార్టీలన్నిటికీ కూడా వ్యూహకర్తలు ఉంటారు. చాలామందికి వాళ్ళ వెనకుండి కూడా వ్యూహాలు రచించే వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మాజీల దాకా అందరికీ ఉంటారు. కానీ ఫస్ట్ టైం ఒక వ్యూహకర్తను తీసుకొచ్చి పార్టీ వేదిక మీద ఎక్కించి జగన్మోహన్ రెడ్డి అందరికీ కూడా పార్టీ క్యాడర్కు కూడా పరిచయం చేసే ప్రయత్నం చేశారు. పార్టీ ప్లీనరీ వేదికగా ఏదైతే సభ జరిగిందో మంగళగిరి వేదికగా, ఆ సభకు ప్రశాంత్ కిషోర్ని తీసుకురావడం జరిగింది. ఈయనే మన వ్యూహకర్త ఇక ముందంటూ కూడా అందరికీ పరిచయం చేశారు. ఒకవైపు తల్లిని, మరోవైపు చెల్లిని పెట్టుకొని. అప్పట్లో దీని మీద భిన్న స్వరాలు అయితే వ్యక్తమయ్యాయి. కొంతమందిని వెల్కమ్ చేస్తే ఇంకొంతమంది పీకే అంచనాలు తెలియని వాళ్ళంతా కూడా ఒక డైల్మాలో పడిన సిచ్యువేషన్ అయితే ఉంది. బట్ అప్పటి నుంచి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పీకే అడుగుల్లో అడుగు కలిపే ప్రయత్నం చేశారు. పీకే ఏ స్ట్రాటజీ ఇచ్చినా దాన్ని బ్లంట్గా ఫాలో అవుతూ వచ్చారు. ఒక పాదయాత్ర దగ్గర నుంచి నవరత్నాల వరకు, ఒక ఎన్నికల ప్రచారం మొదలుకొని అనేక కీలక అంశాల్లో టికెట్ల ఎంపిక వరకు కూడా పీకే టీం చాలా గ్రౌండ్ రియాలిటీస్లో పనిచేస్తూ వచ్చింది. పీకే టీం సభ్యులకు, పార్టీలో ఉన్న సీనియర్లకు కూడా చాలాసార్లు గ్యాప్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి మాత్రం వన్ సైడెడ్గా పీకే వైపే మొగ్గు చూపుతూ వచ్చారు. ఆయన తీసుకున్న నిర్ణయాల్ని బ్లంట్గా ఫాలో అవుతూ వచ్చారు. ఫలితం 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యారలల్గా ప్రశాంత్ కిషోర్ అటు బీహార్ రాజకీయాల్లో కూడా ఆయన బిజీ అయి ఉన్నారు. దాన్ని బిజీగా ఉంటూనే అటు మమతాకు వెస్ట్ బెంగాల్లో, ఇటు స్టాలిన్కి కూడా తమిళనాడులో ఆయన పనిచేస్తూ వచ్చారు తన టీం సభ్యులతో. అయితే నితీష్ తనకు ఏదైతే పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు ఇవ్వడం కానీ, ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ మోనేపల్లి ఎక్కువైందంటూ ఆయన తీసి పక్కన పెడతాం కానీ మనకు తెలిసిందే. ఇక అప్పటి నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ టీం ఏదైతే స్వరాజ్ యాత్ర పేరుతో ఆయన హడావిడి చేస్తున్నారు జాతీయ స్థాయిలో. అయితే అట్ ద సేమ్ టైం ఆయన టీంలు మాత్రం ఈరోజు టీడీపీకి పనిచేస్తున్న ఒక రాబిన్ శర్మ కానీ, వైసీపీకి పనిచేస్తున్న ఒక రిషి అండ్ టీం కానీ, ఈరోజు వీళ్ళంతా ప్రశాంత్ కిషోర్ తాన్లోని ముక్కలే. వీళ్ళంతా కూడా ఆయన టీంలో ఒకప్పుడు పనిచేసిన వాళ్ళే. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో బిజీ అవ్వడం కానీ, ఎన్నికల అనంతరం తాను పనిచేయలేనని చెప్పి పక్కకు వెళ్ళడం కానీ, కొన్ని రోజులు వెయిట్ అండ్ సీ పాలసీలో ఉండటం కానీ, ఒకవైపు తాను ప్రత్యక్షంగా ఏదైతే ఇన్వాల్వ్ కాకుండానే రిషి అండ్ టీంకు డైరెక్షన్ ఇస్తూ వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తూ వచ్చారు ఆయన. అయితే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి రిషిని, ప్రశాంత్ కిషోర్ను వేరు చేశారన్న చర్చ అయితే ఉంది. సో ప్రశాంత్ కిషోర్కి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది ఏదైతే రిషి అండ్ టీంకి కేటాయిస్తాను, సో మీరే ఇక ముందు చూసుకోండి అన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టే విధంగా రిషి టీంని తీసుకొచ్చుకొని తను ఓన్ చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. సో ఆయన పెళ్లికి కూడా వెళ్ళి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా. సో రిషి అండ్ టీంకి, సో రిషి పెళ్లికి కూడా వెళ్ళొచ్చారు ఆయన. సో ఆ స్థాయిలో రిషితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డికి దగ్గరైనప్పటికీ రిషి అండ్ టీం ప్రశాంత్ కిషోర్తో సత్సంబంధాలే కొనసాగిస్తూ వస్తున్నారు. కొన్ని వ్యూహాల్లో పీకే సలహాలు కూడా తీసుకుంటున్నారు. కానీ పూర్తి స్థాయిలో పీకేని పక్కన పెడతానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అయిపోయినారు. ఎలాగో గత ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ జస్ట్ వ్యూహాలే రచించేవాళ్ళు, బట్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా రిషి అండ్ టీమే చూసుకునేది. సో అలాంటి రిషి అండ్ టీం తన దగ్గర ఉన్నప్పుడు ఇక పీకేతో పనేంటి అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించడం జరిగింది. ఈ క్రమంలోనే పూర్తిగా పీకేని పక్కన పెట్టారు. పక్కన పెడితే ఆయన వార్తల్లోకి వచ్చేవాళ్ళు కాదేమో. ఈసారి ఆయన మీద కూడా ఒక వెండెట్టా పాలిటిక్స్ తరహాలో ఆయన శిష్యుడైన రిషి అండ్ టీంని ఆయనకు వేరు చేసే విధంగా ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ పెంచే ప్రయత్నం అయితే జరిగింది స్ట్రాటజిక్గా. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఒక సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్న విమర్శ కూడా వైఎస్ఆర్సీపీలో ఉంది. సో అదే ప్రశాంత్ కిషోర్ హట్ అవడానికి కారణమని కూడా చెప్తున్నారు. ఈరోజు మనం చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ ఇటీవల కాలంలో తన స్వరాజ్ యాత్రలో భాగంగా అక్కడక్కడ ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ వస్తున్నారు, నేషనల్ మీడియాతో. ఒకరోజు ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గురించి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి సీఎం చేశానంటూ కూడా చాలా ఆవేదనగా మాట్లాడారు. మరొకసారి మాట్లాడుతూ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అప్పుల్లో ముంచి సంక్షేమ పథకాలు ఇవ్వడం ఎవరికైనా సాధ్యమవుతుందా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి పాలనా తీరును కూడా తప్పుపట్టారు ఆయన. సో అనేక సార్లు జగన్మోహన్ రెడ్డికి వ్యూహాలు ఇచ్చి తప్పు చేశాను, సీఎం చేసి తప్పు చేశానంటూ కూడా మీడియా ముందే ఆయన రిగ్రెట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడే చాలామందికి డౌట్ వచ్చింది, పీకే ఆయన కోసం పనిచేయకుండా పక్కకు వెళ్ళిపోయారు, కేవలం రిషి అండ్ టీంను మాత్రమే బతంలాడి జగన్మోహన్ రెడ్డి ఉంచుకున్నారు అని. అయితే ఈ రోజున ప్రశాంత్ కిషోర్తో పోలిస్తే రిషి అండ్ టీంకి గ్రౌండ్ రియాలిటీస్ విషయంలో ఎంత వాళ్ళు వర్కౌట్ చేస్తారనేది పక్కన పెడితే ఈరోజు సిట్టింగ్ల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వెనుక రిషి అండ్ టీమే ఉందనే చర్చ ఉంది. బట్ అది పార్టీలో ఈరోజు ఒక ముసలానికి కూడా కారణమవుతోంది. అసలు ఒకవైపు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్తో వచ్చిన ఒక సింపతి, అంతకన్నా ముందుగా పట్టభద్రులు ఎమ్మెల్యే ఎన్నికల కోటాలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం, మరోవైపు చూసినట్లయితే లోకేష్ పాదయాత్ర అదే స్థాయిలో హిట్ అవ్వడం కానీ, ఇంకోవైపు చూసినట్లయితే మొత్తం ప్రాంతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఒక ఇమేజ్. సో ఇవన్నీ మొన్న భారీగా సక్సెస్ అయిన లోకేష్ పాదయాత్ర ముగింపు సభ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిలో నిజంగానే ఒక ఆందోళన అయితే కలిగిస్తూ ఉన్నాయి. ఇక కేసీఆర్ ఓటమి తర్వాత సిట్టింగ్లు మార్చే ప్రయత్నంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో బిజీ అయ్యారు, అసలు బ్యాక్ అండ్ ఏం జరుగుతుంది అనేది పట్టించుకోకుండా. సో అలాంటి సిచ్యువేషన్లో కరెక్ట్గా ప్రశాంత్ కిషోర్ వచ్చి లోకేష్తో పాటు చంద్రబాబు నాయుడుతో భేటీకి అయ్యారు. దాదాపు సుదీర్ఘంగా 4 గంటల పాటు వాళ్ళు భేటీ కావడం జరిగింది. గతంలో లోకేష్ తన తండ్రి బెయిల్ ఇష్యూస్లో మాట్లాడుకునే క్రమంలో ఢిల్లీలో ఉన్న సమయంలో
క్రమంలోనే ఆయన ప్రశాంత్ కిషోర్తో టచ్లోకి వచ్చారు, అక్కడే భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ను టీడీపీ వ్యూహకర్తగా ఒప్పించడంలో కూడా లోకేష్ సక్సెస్ అయ్యారనే టాక్ ఉంది అప్పటి నుంచి. సో ఈ క్రమంలోనే హఠాత్తుగా లోకేష్ పీకేతో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షం కావడం, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం. సో ఇక ముందు ప్రశాంత్ కిషోర్ని తమ వ్యూహకర్తగా ఎన్నికల వరకు కంటిన్యూ చేసేందుకు టీడీపీ కూడా సిద్ధమవుతోంది. అయితే దీంట్లో భిన్న స్వరాలు ఉన్నాయి. నేను మొత్తం పార్టీ అంతా ఒక మైలేజ్ తీసుకొని ఈరోజు స్టూవర్డ్స్ ఎన్నికల్లో గెలుపు వైపు వెళ్తున్న సమయంలో ఈరోజు లాస్ట్ గెలుపుని ఆయన చేతుల్లో పెడుతున్నారు, పీకే చేతుల్లో అని కూడా క్యాడర్లో కానీ లీడర్లో కొంత ఈరోజు ఒక బాధ అయితే ఉంది. బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం అందరూ వెల్కమ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా ఈరోజు మాత్రం ప్రశాంత్ కిషోర్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి తరహాలోనే ఒక వెండెట్టా పాలిటిక్స్కి అయితే తెరదీయబోతున్నారని చర్చ ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైతే తాను గెలిపించి తప్పు చేశానని చెప్తున్నారో, ఆయన బాధపడుతూ వస్తున్నారో, అదే స్థాయిలో అది రివెంజ్ తీర్చుకునేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం పూర్తి స్థాయిలో ఆయన యాంటీగా పనిచేయబోతున్నారు టీడీపీకి అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద తన ప్రతీకారాన్ని తీర్చుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ల పాటు పనిచేసిన వ్యూహకర్తగా ఆయన మైనస్లు ప్లస్లు అన్నీ, బలాలు బలహీనతలు అన్నీ పీకేకి తెలుసు. ఇవన్నీ కూడా ఈరోజు టీడీపీకి ఒక బూస్ట్ అయితే కాబోతున్నాయి. సో అది దీంట్లో అయితే పెద్ద సందేహాలు అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న బలాబలాలు, జగన్మోహన్ రెడ్డి వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్థెస్ ఏంటి అనేది అన్నీ తెలుసుంటాయి. సో అది ఈరోజు టీడీపీకి ఒక ఎడ్జి కాబోతుంది. మానసికంగా టీడీపీకి అది ఒక బూస్ట్ అయితే కాబోతుంది. సో ఎట్ ద సేమ్ టైం వైసీపీ ఈరోజు డిమోరలైజ్ అయింది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన వెంటనే అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇటు సోషల్ మీడియా వేదికగా ఆయన మీద పూర్తి స్థాయిలో బురద జల్లే ప్రయత్నంతో పాటు ఐప్యాక్, ఒకప్పుడు పెట్టింది ఐప్యాక్ ప్రశాంత్ కిషోరే, కానీ ఈరోజు ఐప్యాక్ మాతోనే ఉంది, వైసీపీ కోసమే పనిచేస్తుంది అన్న విధంగా వాళ్ళు ఫీలర్లు వదులుతూ ఉన్నారు. పీకేతో మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇన్ని రోజులుగా మాట్లాడిన వైసీపీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాత మాత్రమే అలాంటి డైలాగులు బయటకు వదులుతుంది. సో ఇది ఇంకా ప్రశాంత్ కిషోర్ని హ్యూమిలేట్ చేసిన విధంగా కూడా ఆయన ఫీల్ అవుతూ వస్తున్నారు. మరి అదే స్ట్రాటజీస్ని టీడీపీ ఉపయోగిస్తూ ఎంతవరకు పీకే రేపు టీడీపీని విజయ తీరాలకు చేరుస్తాడు అనేది మనం చూడాల్సి ఉంది. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి మీద అదే స్థాయిలో పీకే మండిపడుతున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే పీకే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేందుకు ఫోన్లో కూడా ట్రై చేశారని కూడా చర్చకు వస్తుంది, లీకులు కూడా వస్తున్నాయి ఆ దిశగా. బట్ ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తను పర్సనల్గా టార్గెట్ చేయడాన్ని మాత్రం పీకే తీసుకోలేకపోతున్నారు. బట్ ఈ అంశానికి సంబంధించి ఆయన ఎలా స్పందిస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది.